జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. తరతరాల కళతో ముడివేసే చేనేత బంధం, గుజరాత్లో బంధనీ చీరల వస్త్రనందనం, తన వారసత్వ కళకు కొత్త సొగసులు అద్దుతూ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు కచ్ ప్రాంత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఒకరు. రకరకాల పండ్ల చెట్లను పెంచుతూ వ్యవసాయ క్షేత్రాన్ని ఉద్యాన పంటల క్షేత్రంగా మార్చి కళలు పండించుకుంటున్నారు దక్షిణ కెనరాలో ఓ రైతు. విభిన్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. జై హో. ఏక్ బుండి, దో బుండి, సాత్ బుండి అంటే వరుసగా ఒక చుక్క, 2 చుక్కలు, 7 చుక్కలు, వస్త్రం మీద దిద్దిన చుక్కల చుట్టూ కుట్లు, ఆపై దారాలతో ముడివేస్తూ ముందుకు సాగే ప్రక్రియ. అంచెలంచెలుగా రంగులు అద్దకముతో తయారయ్యే ఇంద్రచాపాలే బంధనీ చీరలు. ఈ చీర రూపుదిద్దుకోవటంలో అంత కళ ఉంది, కథ ఉంది. గుజరాతీ వధువుల పెళ్లి వస్త్రాల్లో బంధనీ మెరుపులు ఎంతో ప్రత్యేకం. ఇలాంటి అపురూప వస్త్రకళకు నవ్యత మేళవించి దేశ విదేశాలకు పరిచయం చేస్తున్నారు కచ్ ప్రాంత ఫ్యాషన్ డిజైనర్. విరిసిన ఇంద్రధనస్సులా నయన మనోహరంగా కనిపించే ఈ ఇంద్రచాపాలు బంధనీ చీరలు సుసంపన్న చేనేత కళాకారుల వారసత్వం, నైపుణ్యం, అద్దకం, ముడులు వేస్తూ సాగే సాంకేతికత, మంత్రముగ్ధుల్ని చేసే పనితనం, వీటన్నింటికీ ఘనమైన నేపథ్యం ఉంది. ఇందుకే శతాబ్దాల చరిత్ర కలిగిన బంధనీ శైలి చీరతో మన దేశానికి ఇంత బంధం, అనుబంధం. సింధులోయ మూలాలున్న కళ గుజరాత్లోని కచ్ ప్రాంతం బంధనీ చీరల ఉత్పత్తికి ముఖ్య కేంద్రంగా విలసిల్లుతూ వస్తోంది. ప్రత్యేకించి ఖత్రీ సామాజిక వర్గ కళాకారులు బంధనీ చీరలకు నిరంతర ఆవిష్కర్తలయ్యారు. बांधनी की हिस्ट्री तो अप्रोक्सीमेशन आपको बता पाएंगे, अप्रोक्सीमेटली 500 years old. బంధనీ చీరకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. తొలుత ఇది కేవలం కొన్ని సంప్రదాయ నమూనాలకే పరిమితమైంది. ఇక ఉత్పత్తికి వ్యయం ఎంత, ధరలు ఎలా ఉంటాయి, ఇలాంటి సందేహాలు సహజం. ఆయా ప్రాంతాల నుంచి తెచ్చిన వస్త్రాలకే బంధనీ సొగసులు అద్దుతారు. టై అండ్ డై సాంకేతికతతో చేస్తారు. తయారీలో పనితనం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛమైన, అచ్చమైన బంధనికి, చేనేత బంధనికి ధరలో వ్యత్యాసముంది. కాటన్ కా బాంధనీ పహనోగే ఉస్కా కాస్టింగ్ అలగ్ హై. 7వ శతాబ్దంలో గుజరాత్లో ఖత్రీ సామాజిక వర్గ కళాకారులు రంగుల అద్దకం, ప్రింట్లలో నిపుణులు. ఖత్రీ కుటుంబంలో ఈ తరం వారసుడు తస్లీం ఖత్రీ 2008లో బంధానీ వస్త్రాల తయారీ వారసత్వాన్ని స్వీకరించారు. ఈ దిశగా భుజ్లో బంధానీ క్రియేషన్స్ అనే సంస్థను నెలకొల్పారు. मैंने फैशन डिजाइनिंग किया हुआ है अहमदाबाद से. నేను అహ్మదాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. మా నాన్నగారు, మామయ్య సహా మా కుటుంబమంతా 4-5 దశాబ్దాలుగా బంధని వస్త్రాల తయారీకి అంకితమైంది. నా బాల్య స్మృతులన్నీ బంధనితోనే ముడిపడి ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ బంధని సాంకేతికత పద్ధతుల్లో చాలా తేడాలున్నాయి. ఫ్యాషన్ పరిశ్రమలో ఇప్పుడు బంధని ట్రెండు నడుస్తోంది. వినియోగదారుల సంతృప్తి కోసం బంధని చీరల తయారీకి మేము దేశంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలను ఎంచుకుంటాం. इंडिया के हर एक कोने से हम लोग फैब्रिक उठा के नई नई चीज रोज कस्टमर को देना चाहते हैं. తస్లీం ఖత్రీ బంధనీ సంక్లిష్ట కళాత్మక శైలిని చిన్నప్పుడే చూశారు. అలనాటి జ్ఞాపకాలు హృదయంగా వెన్నాడాయి, ప్రభావితం చేశాయి. డిగ్రీ పూర్తయ్యాక అలా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి వెళ్లారు. తండ్రి, మేనమామ దగ్గర బంధానీ చీర తయారీ నైపుణ్యాలను అద్దుకున్నారు. బంధనీలో వినూత్న నమూనాల ఆవిష్కారాలు, అన్వేషణకు మార్గం చూపారు. फर्स्ट ऑफ ऑल बांधनी बनती कैसे है? బంధని చీరను ఎలా చేస్తారంటే, ముందుగా వస్త్రాన్ని చేత్తో నేస్తాము. తర్వాత డిజైన్ రూపుదిద్దుతాం. ట్రేసింగ్ కాగితం, బ్లాకులను సిద్ధం చేసుకుంటాం. అప్పుడు వస్త్రం మీద ఎలా కావాలో అలా ప్రింట్ వేస్తాం. అప్పుడు కళాకారుడు ఈ వస్త్రాన్ని బంధనీ శైలి వస్త్రశ్రేణి ఆవిష్కారాలకు ఉపయోగిస్తారు. అనేక రంగులను వినియోగిస్తాం. బహుశా మీకు తెలిసే ఉంటుంది, బంధనీ అంటేనే ఓ రంగుల కళ. मतलब बांधनी आपको पता है कलरफुल रहता है पूरा. బంధని, బంధన్ పదాలు సంస్కృత పదం బంధ నుంచి వచ్చాయి. అంటే బంధం వేయడం లేదా ముడివేయడం. వస్త్రాలకు నమూనాలతో అద్దకం చేసే సంప్రదాయ పద్ధతి. వస్త్రం మీద సూచించిన చోటికి రంగు చేరకుండా నిరోధించటాన్నే రెసిస్ట్ డయింగ్ ప్రక్రియ.
ఈ నిరోధ క్రియ వల్లనే బంధనీ నమూనాలొస్తాయి. చిన్న చుక్కల చుట్టూ కుట్టు వేస్తూ ఆపై ముడి వేసుకుంటూ వెళ్లే పద్ధతిది. మన దేశ సుసంపన్న వారసత్వ చేనేత కళకు సంకేతం బంధని. భుజ్లో తస్లీం ఖత్రీ నెలకొల్పిన బంధనీ క్రియేషన్స్ సంప్రదాయ బంధనీ వస్త్రాల తయారీకి అండగా నిలుస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఆయన కళా సృజనకు జయపతాక బంధని. डिजाइन्स तो देखिए, हम रोज नई सोचते हैं, रोज नया एग्जीक्यूशन देते हैं, एक्सपेरिमेंट्स भी करते रहते हैं. हमको रोज नए नए फैब्रिक, नए नए डिफरेंट डिजाइन्स. చీరల డిజైన్ల అంశం మాట్లాడాలంటే ప్రతిరోజు మేము ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. దక్షిణాదికి చెందిన కంజీవరం, ఉత్తర గుజరాత్ కు చెందిన పఠాన్ పటోలా, ఉత్తరాదిన ప్రసిద్ధమైన బనారసీ తదితర వస్త్రాలపై బంధని డిజైన్ల సృష్టికి ప్రయత్నిస్తాం. పట్టు, జార్జెట్ వస్త్రాలను ఉపయోగిస్తాం. వినియోగదారులు బంధనిలో కొత్త ప్రయోగాలు, డిజైన్లు కోరుకుంటారు. అవే మేము ఇస్తాము. చీరల నుంచి గృహోపకరణాల వరకు ఉత్పత్తుల్లో బంధన్ క్రియేషన్స్ ఓ ప్రత్యేకత ఉంది. పత్తి, పట్టు, జార్జెట్ లాంటి సహజ వస్త్రాలను బంధనీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు. నేత పనివారల కళా సృజనకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంధనీ క్రియేషన్స్కు అనేక పురస్కారాలు లభించాయి. बांधनी का भविष्य बहुत ही अच्छा है, क्योंकि बांधनी अभी फैशन इंडस्ट्री में इतना इन है. బంధానీ చీరల భవిత భేషుగ్గా ఉంది. మేమెదుర్కొంటున్న సమస్యల్లా నేత పనివారాల కొరతే. ఇందువల్ల అనుకున్న మేర ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడ మహిళా శ్రామికులు చేస్తోంది కేవలం స్వల్పకాలిక ఉద్యోగాలే. ఇది ఓ విధంగా ఓ పరిమిత మానవ వనరుగా చెప్పవచ్చు. उनको टाइम मिलेगा वैसा आपका प्रोडक्शन निकलेगा. तो मतलब ये चीज में ये एक लिमिटेशन है बस. తస్లీం ఖత్రీ దార్శనికత, కళా సృజన, వినూత్న ఫ్యాషన్లు, నమూనాలతో బంధనీ చీరకు పూర్వ వైభవం తథ్యం అనే విశ్వాసం కళాకారుల్లో ఏర్పడింది. అందువల్లనే ఎంతో పోటీ ఉన్న బంధనీ వినియోగదారుల మనసు గెలిచింది, విజయం సాధించింది. నేత పనివారల కొరత నిజమే. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, ఆవిష్కారాలతో తస్లీం మార్గదర్శనమే బంధనీ విజయ రహస్యం. ఆయన ఉద్యాన రైతు, తోట పంటల సాగుదారు. దక్షిణ కెనరాలోని బెల్తాంగండి తాలూకా బలంచో గ్రామవాసి అనిల్. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ పండ్ల మొక్క కనపడినా తన తోటలో ఆ మొక్క తెచ్చి నాటి పెంచుతారు. తొలుత పోక చెట్లను పెంచినా ఇప్పుడు కేవలం పండ్ల మొక్కల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండోనేషియా నీలి అరటి నుంచి థాయిలాండ్లోని టిష్యూ కల్చర్ పండ్ల దాకా ఆయన తోటలో కనపడని పండే లేదు. అచ్చంగా 6 ఎకరాల్లో వినూత్న పండ్ల మొక్కలు పెంచుతూ వ్యవసాయ పర్యాటక అభివృద్ధికి తన తోటలో బాట వేశారు. కర్షక ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కెనరా జిల్లా. ఇక్కడ నేను వేసిన ప్రధాన పంటలు పోకచెక్క, రబ్బరు. నేను విశ్వవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతపు రకరకాల పండ్ల మొక్కల సేకరణను ఆరంభించాను. నేను దాదాపు 1500 రకాల పండ్లను సేకరించాను. నేనిప్పుడు అరటి, పనస, మామిడి పండ్లల్లో కొత్త జాతులను అభివృద్ధి చేస్తున్నాను. విత్తనాల సేకరణ తర్వాత వాటిని శుభ్రపరిచి సూక్ష్మ క్రిములేవి లేకుండా చేసి నేలలో వేస్తాం. అలా మొలచిన మొక్కల్ని ఈ పాలీహౌస్లోనే అంటుకడతాం. మనకి ఐసీయూ ఎలాగో మొక్కలకి ఈ పాలీహౌస్ అలాంటిదే. ఇది ఒక పరిశోధనాశాల. మొక్కలను ఇక్కడే పెంచుతున్నాం. పెరిగాక సూర్యరశ్మి సోకేలా బయటకు తీసుకెళ్లి ఉంచుతాం. వీటిని పెంచడానికి ఆవు పేడ, వర్మి, సేంద్రియ తరహా ఎరువును వాడుతున్నాం. నుంచి సేకరించిన విత్తనాలతో 700 రకాల పండ్ల జాతులను అభివృద్ధి చేశారు. ఇంతేకాదు, అనిల్ కర్ణాటకలో జావా నీలి అరటిని విజయవంతంగా సాగు చేసిన తొలి రైతు అని సగర్వంగా చెప్పొచ్చు. మొక్కలను చీడపీడల నుంచి కాపాడేందుకు సంచులలో ఉంచి పెంచుతున్నారు. ఖచ్చితమైన సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. అత్యంత అరుదైన ఈ పండ్ల జాతుల కోసం నేను దేశ విదేశాలకు వెళ్తున్నాను. 2 ఏళ్ల క్రితం కొన్ని కొత్త రకాల పండ్ల సేకరణకు ఇండోనేషియాకి వెళ్ళాను. అప్పుడే ఈ జావా అరటి మొక్కను చూశాను. అది నీలం రంగులో ఎంతో సొగసుగా కనపడింది. ఇది ఎంతో మృదువైన తీయని పండు, రసం తీయడానికి అనువైన పండు. ఇది నచ్చి నేను అక్కడ కొన్ని అరటి నమూనాలను సేకరించాను. సర్టిఫికేషన్ అయ్యాక తీసుకొచ్చి మా పొలంలో వేశాను.
నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడి రైతులు కొనుగోలుదారులకు విభిన్న రకాల పండ్లను అందించడమే. ఈ తరహా ఆహారాన్నిచ్చే పండ్ల వివరాలను సవివరంగా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దేశీయ ఆహార అవసరాలేమో పెరుగుతున్నాయి. నేను చేసేదంతా వ్యవసాయ పర్యాటకాభివృద్ధి కోసమే. ఈ పర్యాటక రంగం నుంచే థాయిలాండ్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలు ఎంతో ఆదాయం గడిస్తున్నాయి. చిన్నకారు రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా హోమ్ స్టేలను ప్రోత్సహించవచ్చు. తద్వారా అధికాదాయం పొందవచ్చు. కేవలం మొక్కల విక్రయమే ఈయన లక్ష్యం కాదు. ఇక్కడ తన పొలంలోని 6 ఎకరాలను పూర్తిగా పండ్ల తోటగా తీర్చిదిద్దాలన్నది అనిల్ అభిలాష ఆశయం. వివిధ పండ్ల మొక్కల సాగుపై ఎంతో అభిరుచితో అధ్యయనం చేస్తున్నారు. దేశ విదేశాల రైతులతో నిత్యం అనుసంధానమై ఉంటారు. థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా, కొరియా, శ్రీలంక లాంటి ఆగ్నేయాసియా దేశాల పండ్ల రకాల సాగుపై దృష్టి పెట్టారు. అరుదైన పండ్ల మొక్కలను సుదూర ప్రాంతాల నుంచి తెప్పించి సాగు చేస్తూ కర్షక సమాజానికి ఆదర్శనీయంగా నిలిచారు. నాకు పెద్ద పోక చెట్ల తోట ఉంది. నమిలి తినే ఈ ఒక్కలు ఆరోగ్యానికి హానికరం. క్రమంగా ఈ చెట్లను తొలగించాల్సిన అవసరముందని గ్రహించాను. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన పండ్ల మొక్కలను పెంచాలని భావించాను. అవే కాదు, ఇక్కడ రకరకాల కూరగాయలు పండుతున్నాయి. అధిక వర్షపాతం నమోదయ్యే ఇలాంటి ప్రాంతాల్లో మెట్టవరి, చిరుధాన్యాలను పండించలేం. రెట్టింపు లాభాలతో జీవనోపాధికి భరోసాగా నిలిచే వైవిధ్య మొక్కల సాగు ప్రాధాన్యాన్ని కన్నడ రైతు అనిల్ సరిగ్గా గుర్తించారు. ఐస్ క్రీం, బనానా లాంటి వినూత్న అరటి పండ్లకు విపణిలో గిరాకీ పెరిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఐస్ క్రీంలు, సలాడ్లు, కేకుల తయారీలో ఇలాంటి పండ్ల వినియోగాన్ని పెంచేలా చేసి రైతులకు గట్టిమేలు తలపెట్టాలని ఉద్యాన రైతు అనిల్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందాల బంధనీ చీరలను కొత్త నమూనాలతో విశ్వ విపణికి పరిచయం చేస్తున్నారు కచ్ ప్రాంత చేనేత కళాకారుడు తస్లీం ఖత్రీ. దేశ విదేశాల పండ్లు, ఫలాల మొక్కలతో సేద్య అనుబంధ రంగాన్ని సుసంపన్నం చేస్తున్నారు కర్ణాటక రైతు అనిల్. ఇద్దరిది సామాన్య నేపథ్యమే. నవ్య ఆలోచనలతో అద్భుతాలు చేస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.